ఆ దాగోను గుడిలో మరి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోని దేవుడికి ప్రార్థించగానే, ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఆలోచించింది ఏంటంటే, మనం ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు వినడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. మనం ప్రార్థన చేయకుండా ఉంటాం, కానీ మనం ప్రార్థన చేస్తే వినాలని, మనం అడిగితే ఇవ్వాలని ఆయన ఎదురు చేస్తూ ఉన్నాడు. కనుక అడిగే వారంగా ఉండాలి. సంసోను గారు చివరిలో ఒక కోరిక కోరుకున్నాడు, ఇది ఒక్కసారి నా బలం కనుక నాకు ఇచ్చినట్లయితే నేను వీళ్ళందరినీ చంపేస్తాను, నేను కూడా చనిపోతానన్నాడు ఆయన. ఆ చివరి క్షణంలో దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకొని బలాన్ని ఇచ్చాడు. ఆ దాగోను గుడిలోనే ఆ ఫిలిస్తీన్లందరినీ చంపేసి, అప్పుడు ఆయన అంటాడు 3000 మంది ఫిలిస్తీన్లు అక్కడ ఉన్నారట, 3000 మంది ఒక్కసారే సంసోను గారు చంపేశాడు. అంత బలాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. కనుక ఆ సమాధి అక్కడ చనిపోయినప్పుడు ఆ సంసోను గారి యొక్క దేహాన్ని తీసుకొని వచ్చి ఈ జొరియాకి ఎస్తాయేలుకి మధ్యలో ఉన్న ఈ స్థలంలో, మన నిల్చున్న ఈ స్థలంలో ఆయన్ని పాతిపెట్టారు. మరి ఈ స్థలానికి రావడం ఎంతో ధన్యత. ఎందుకంటే